శివారెడ్డి అన్న ముగ్గురు కావాలా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టుందన్నా అవుందా? అన్ని పనులన్నీ జరుగుతున్నాయా? తెలుసా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏమేమి చేశామని? ఏం చేసింది ఇప్పటి రైతు భరోసా పొలం ఉందా? ఇంత వచ్చిందా రైతు భరోసా? వచ్చిందా? ఇంతకుముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఎక్కువ వచ్చింది కదా? ఎక్కువ వచ్చింది. అంతకుముందు ఎంత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంత వస్తున్నారు? ఎకరాకి 20,000 ఎకరాకి. అదే పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఎవరు లేరా? పెద్దవాళ్ళంతా ఎవరు లేరు. పిల్లలు ఉన్నారమ్మా స్కూల్కి వెళ్ళేవాళ్ళు? పెద్ద మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తున్నాం, తల్లికి వందనం ఇస్తున్నాం. సిలిండర్లు వచ్చాయా మీకు? ఒకటి వచ్చిందా? మీకు అప్లై చేస్తున్నారా? చూసుకో, చెక్ చేసుకో, పడుంటాయి. మీరు సచివాలయం ఎందుకు పట్టలేదు చూడండి. వాళ్ళు ఏదైనా చూడు కనుక తర్వాత అంటే మీరు ఫ్రీగా బస్సులో వెళ్తున్నారా? ఒకసారి వెళ్తున్నావా? ఇక్కడ మనకి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి చూసారు ఎప్పుడన్నా కోవూరులో? ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తుంది. పెట్టుకోండి. పట్టుకున్నా ఏమ్మా తెలుగుదేశం ప్రభుత్వం బాగుందా? ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తాయా? పిల్లలకి తల్లికి వందనం అందిందా? ఆ పాప ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదా? అంగన్వాడీ కూర్చో. పెన్షన్కి వయసు సరిపోదు కదా? రాగలేదు కదా మేడం. ఇది డాక్టర్ చూపించుకున్న పేపర్లు నా దగ్గర తెచ్చి అక్కడ వాళ్ళ ఆయన పేపర్ పంపించు, సీఎంఆర్ పంపిస్తాను. శివారెడ్డి అన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టుందన్నా అవుందా? అన్ని పనులన్నీ జరుగుతున్నాయా? తెలుసా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏమేమి చేశామని? ఏం చేసింది ఇప్పటి రైతు భరోసా పొలం ఉందా? ఇంత వచ్చిందా రైతు భరోసా? వచ్చిందా? ఇంతకుముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఎక్కువ వచ్చింది కదా? ఎక్కువ వచ్చింది. అంతకుముందు ఎంత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంత వస్తున్నారు? ఎకరాకి
20,000 ఎకరాలకి. అదే పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఎవరు లేరా? పెద్దవాళ్ళంతా ఎవరు లేరు. పిల్లలు ఉన్నారమ్మా స్కూల్కి వెళ్ళే వాళ్ళు? పెద్ద మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తున్నాం, తల్లికి వందనం ఇస్తున్నాం. సిలిండర్లు వచ్చాయా మీకు? ఒకటి వచ్చిందా? మీకు అప్లై చేస్తున్నారా? చూసుకో, చెక్ చేసుకో, పడుంటాయి. మీరు సచివాలయం ఎందుకు పట్టలేదు చూడండి. వాళ్ళకి ఏదైనా చూడు కనుక్కో. తర్వాత అంటే మీరు ఫ్రీగా బస్సులో వెళ్తున్నారా? ఒకసారి వెళ్తున్నావా? ఇక్కడ మనకి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి చూసారు ఎప్పుడన్నా కోవూరులో? ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తుంది. పెట్టుకోండి. పట్టుకోండి. ఏమ్మా తెలుగుదేశం ప్రభుత్వం అయితే బాగుందా? మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తాయా? పిల్లలకి తల్లికి వందనం అందిందా? ఆ పాప ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదా? అంగన్వాడీ కూర్చో. పెన్షన్కి వయసు సరిపోదు కదా? రాగలేదు కదా ఇది మీరు డాక్టర్ చూపించుకున్న పేపర్లు నా దగ్గర తెచ్చి అక్కడ వాళ్ళ ఆయన పేపర్ పంపించు, సీఎంఆర్ గవర్నమెంట్ పెట్టిందా? నిజానికి బాగుంది కదా. మీరంతా ఫ్రీగా కావాల్సినప్పుడు బస్సులో వెళ్తున్నారా? బస్సు అవసరం లేదు, అవసరం ఉన్న వాళ్ళు వెళ్తున్నారు కదా, అది నేను అడిగేది. సో అంగన్వాడీలు అంతా హ్యాపీగా ఉన్నారంటే అది కూడా మన ప్రభుత్వం సలువ. మీరంతా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు టైంకి మీకు శాలరీస్ వస్తున్నాయి, తల్లికి వందనం ఇచ్చారు. ఇజుడు ఇవన్నీ ఇంతకుముందు కూడా ఇచ్చేవాళ్ళ. ఇది ఇప్పుడు ఈ ఇంజక్షన్ స్టవ్లు ఇంతకుముందు మీరు కష్టపడేవాళ్ళు, గిన్నెలు అన్నీ వాడుకొని మేము అన్నీ ఇస్తున్నాం. మీరు అవి అన్నీ పిల్లలకి సగ్రమంగా చూసుకొని మీ దగ్గరకు వచ్చే పిల్లల్ని మీ పిల్లల్లాగా చూసుకోవాలి. అదే తల్లులకి పిల్లలకి ఇద్దరికి. ఆల్రెడీ ఇచ్చా మేడం. ఓకే మేడం. यार बात है वो क्या ना అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో పెట్టేసుకున్నాం మేడం గారితో. మీరు ఆ సైడ్ వరుసగా నిలబడేస్తే మేడం ఓకే ఓకేమా. ఓకేమ్మా. చూడమ్మా మేడం. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు సమపాళల్లో తీసుకెళ్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా మనల్ని నమ్మి
మనకి ఓటేసిన ప్రజలకి, పేద ప్రజలకి అండగా ఉండాలని ఒకే ఒక నినాదంతో, పేదల సేవలో నిత్యము ఉండాలి అనే నినాదంతో మొట్టమొదటగా మనం ఎలక్షన్ ముందు ఏవైతే చెప్పామో సూపర్ 6 పథకాలు 99% సూపర్ 6 పథకాలు ఈరోజు సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ మీకు చాలామందికి ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలుసు. మొట్టమొదటగా 3,000 ఉన్న పెన్షన్ని ఒకేసారి 4,000 చేసి, దివ్యాంగులకి 6,000 చేసి, ఇంకా డిసేబుల్డ్ వాళ్ళకి 15,000 చేయడం జరిగింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మనం తల్లికి వందనం, ఒక ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని చెప్పి మాట ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తున్నారు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 5 మంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 5 మందికి కూడా తల్లికి వందనం వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగింది. మొన్నే చూసారు మీరు, వాళ్ళే సంతోషం పట్టలేక 5 మందికి 65,000 వాళ్ళ అకౌంట్లో పడిందని చెప్పి తీసుకొచ్చి ఆ అకౌంట్ నెంబర్తో సహా కూడా నాకు ఆఫీస్కి వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి చాలా రుణపడి ఉన్నాం. అమ్మ, మా బిడ్డల్ని, ఒక బిడ్డని చదివించుకొని 2 చదివించుకున్నా మరో 3 ఏం చేయాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళం. ఈరోజు మేము 5 మంది బిడ్డల్ని చదివించుకోగలుగుతున్నాము అని చెప్పి ఆమె వచ్చి చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆమె. కాబట్టి ఇట్లాగా మనం ఏదైతే చెప్పామో, మనల్ని ఒకరికి 15,000, 2 15,000 అని చెప్పి మనల్ని ఎవరైతే వెక్కిరించారో వాళ్ళకి ధీటుగా సమాధానం ఇస్తూ ఈరోజు 5 మంది పిల్లలుంటే 5 మందికి కూడా తల్లికి వందనం అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళ అకౌంట్లలో పడే విధంగా చేయడం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కూడా మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి. కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున అని చెప్పి నేను తెలియజేసుకున్నాను. అలాగే అన్నదాత సుఖీభవ, ఇంతకుముందు మీకు 13,000 వస్తుంటే ఈరోజు 20,000 అన్నదాత సుఖీభవ. ఇప్పుడే ఇక్కడ నేను గడప గడపకి తిరిగినప్పుడు చాలా మంది అన్నలు అందరూ చెప్పారు, అన్నదాత సుఖీభవ వచ్చిందమ్మా అని చెప్పి. సో ఎకరాకి 20,000 లెక్కన ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అర్హత ఉన్న రైతులకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా స్త్రీ శక్తి పథకం కింద ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ఇక్కడి నుంచి మీరు నెల్లూరుకి వెళ్ళాలంటే ఎవరికైతే అవసరమో వాళ్ళందరూ కూడా ఈరోజు ఫ్రీగా ఇక్కడి నుంచి నెల్లూరుకి ప్రయాణించే విధంగా చేయడం జరిగింది. ఏమ్మా, మీరందరూ పోతున్నారా ఫ్రీగా నెల్లూరుకి ఇక్కడి నుంచి? చేనేతలకు ముఖ్యంగా మనం చేనేతలకు 200, పవర్ లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ మీకు ఇందాకే చెప్పాను. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్లకు కూడా మనం ఫ్రీగా శ్రీశక్తి బస్ పెట్టాం కాబట్టి ఆటో డ్రైవర్లకు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్లలో 15,000 వేస్తుంది. అలాగే మత్స్యకార సేవలో వీటికన్నిటికన్నా కూడా మనం అన్నా క్యాంటీన్, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు లేని అన్నా క్యాంటీన్ని మన ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. 5 రూపాయలకే పేద ప్రజలు ఎవరైతే కోవూరుకి వెళ్ళి పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అందుబాటులోకి తెచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తిరిగి మీరు ఇక్కడికి వచ్చే లోపల అక్కడ భోజనం చేసుకున్న తర్వాత రావచ్చు. అలాగే ఇప్పటి వరకు మన ప్రభుత్వం మొత్తంగా 5 లక్షల ఇల్లు పంపిణీ చేసింది. ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో ఇక్కడ మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ పెట్టున్నాం. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో చాలా గందరగోళం చేసి మీకు అందరికీ ఇల్లు ఇవ్వాలంటే మీ పేర్లు అక్కడ నమోదున్నాయి, కానీ ఆ ఇల్లు మీది కాదు. ఇలాంటి అవకతవకలు జరిగి ఉన్నాయి. దానివల్ల దాన్ని రెక్టిఫై చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. ఆ యాప్లో నుంచి ఆ పేరు తీయాలంటే తీయలేకపోతున్నాం. నిజంగా ఇల్లు కావాల్సిన వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మనం ఇల్లు ఇవ్వలేకపోతున్నాం. దానివల్ల దాన్ని ఇప్పుడు చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చుండే వాళ్ళకి కాకుండా ఇంకా ఎక్కువ మందికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఇంకొక 5 లక్షల ఇల్లు నిర్మాణానికి మన ప్రభుత్వం అంకురార్పణ జరగబోతుంది. వాటిల్లో మన కాన్స్టిట్యున్సీలు అన్నిటికీ కూడా
తప్పకుండా వస్తాయని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే గీత కార్మికులకు, మద్యం షాపులు, వడ్డర్లకు మైనింగ్ లీజులు కూడా కేటాయింపు చేయడం జరిగింది మన ప్రభుత్వం. ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు మెరుగైన సేవలు ఇప్పటి వరకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం 1345 కోట్లు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఆసరాగా నిలుస్తూ సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇంత డబ్బులు మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. మన పాటూరులో కూడా ఆల్మోస్ట్ 13.5 లక్షల దాకా సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరైతే బాగాలేదో వాళ్ళందరికీ కూడా పెట్టి బిల్స్ పెట్టిన తర్వాత మన సీఎం గారు దాన్ని శాంక్షన్ చేసి అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సిఎంఆర్ఎఫ్ పాటూరులో 13.5 లక్షలు ఇచ్చాము ఇప్పటి వరకు. కాబట్టి త్వరలో చేనేత కార్మికులకు నేతన్న సేవలో కూడా పథకం కింద ఏటా 25,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇది మొన్న క్యాబినెట్ మీటింగ్లోనే అయినట్టుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఇదంతా కూడా అందుబోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అలాగే మీ పాటూరు పంచాయతీకి వస్తే ఇప్పటి వరకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి అని మనం ఎలా చెప్పుకున్నామో ఈరోజు మనం పాటూరులో 3,83,54,000 అభివృద్ధి పనులు చేసుకున్నాం. అంటే మీకు ఇరిగేషన్ శాఖలో 97,70,000తో పనులు చేయడం జరిగింది. 50 లక్షలతో పంట కాలువ పూడికి తీత, మరమ్మతులు, గ్రావెల్ రోడ్డు, 9.8 లక్షలతో పల్లపు కాలువపై స్లాబ్ కల్వర్టు, ఇరిగేషన్ శాఖలో 25 లక్షలతో ఉత్తర పల్లిపాలెం ప్రొటెక్షన్ వాల్ పైప్ కల్వర్టు, 13,90,000తో ఇరిగేషన్ డ్రైన్స్ ద్వారా ఒడుపు కాలువ, చిత్తు కాలువ, ఊటు కాలువ మరమ్మతులు. ఏమన్నా ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. నేను చెప్పిన పనులన్నీ జరిగినాయా? జరిగినాయా? ఎవరు మాట్లాడలేదు? జరిగినాయా లేదా? జరిగినాయా? పాటూరు 90 లక్షలతో బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా తొందరలో మనం శంకుస్థాపన చేసి పని కూడా స్టార్ట్ చేయబోతున్నామని మీకు అందరికి నేను తెలియజేసుకుంటాను. అలాగే పంచాయతీరాజ్ శాఖలో 35,50,000 పనులు చేయడం జరిగింది. దీంట్లో 5 అంతర్గత సిసి రోడ్లు, 10 లక్షలతో 2 25 kV ట్రాన్స్ఫార్మర్లు, 3 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు మాత్రమే 35 లక్షలకి చేసాం. అయినాయా లేదా? 5 రోడ్లు అయినాయి. గట్టిగా చెప్పండి అన్న, పనులు చేస్తాం కదా.